అని చెప్తున్నా వారి పిఏ కావచ్చు, డ్రైవర్ సంబంధించి ఇంకా చాలామంది వారికి సంబంధించినటువంటి వారిపైన కూడా ప్రస్తుతం కేసులు నమోదైనాయి. నిన్న రాత్రి కూడా కొంతమందిని ఈ కేసులో చేర్చారు. సో ఇట్లాంటి పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్ల రామయ్య ఆయన ఒక కొన్ని కీలకమైన అంశాలు బయటపెట్టారు ఈరోజు. అవేంటంటే ఆఫ్రికా ఖండం వరకు కల్తీ వ్యవహారం వెళ్ళింది. రెడ్డీస్ గ్లోబల్ కంపెనీకి సంబంధించి కామరూన్లో అక్కడ ప్రభుత్వం డిస్టిలరీని సీజ్ చేసినటువంటి ఎపిసోడు కాబట్టి అక్కడ జయచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కూడా అక్కడే ఆశ్రయం పొందున్నారు. వారికి వీరికి సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అనేటువంటిది ఆయన ఆరోపణ. అందుకోసమని ఈ యొక్క ఎపిసోడ్లో ఆంధ్ర పోలీస్ ఆఫ్రికా దాకా వెళ్ళి మరి మూలాలను తెలుసుకోబోతోంది. ఆఫ్రికా దాకా వెళ్ళి అవసరమైతే పట్టుకొస్తారనేటువంటి విధంగా ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఆఫ్రికా ఖండంలో జరిగినటువంటి పరిణామాలు అట్లనే ఆంధ్రప్రదేశ్లో కల్తీ లిక్కర్ వ్యవహారం ప్రస్తుతం ఏదైతే ఆ బ్రాండ్లు ప్రభుత్వం ద్వారా సప్లై అవుతున్నటువంటి బ్రాండ్లకే ఆ బాటిల్స్కే వీళ్ళు ప్రైవేట్గా తయారు చేసి సేమ్ లేబుల్స్ అతికించి ప్రభుత్వమే వీటిని షాపులకు అందిస్తుందేమో అనే విధంగా సరఫరా చేశారు షాపులకి, ఎక్కడ అనుమానం లేకుండా కొనేవాళ్ళకి. అది ఎట్లా బయటకు వచ్చింది? ఒక షాపు ఒక సేల్స్ ప్రతి నెల ఎంత ఉంటుంది అనేటువంటి లెక్క ప్రభుత్వం దగ్గర కూడా ఉంటుంది. సో క్రమంగా కొన్ని బాటిల్స్ సంబంధించిన విషయంలో కొనుగోలు అనేది తగ్గుతూ వస్తుంది. ఎలా తగ్గుతూ వస్తుంది, ఏం జరుగుతోందని చెప్పి లోతుగా వెళితే తీరా చూస్తే సేమ్ బ్రాండ్ పేరుతో ఆ షాపుల్లో మద్యం ఉంటుంది, కానీ వీరు డిస్టిలరీ నుంచి కొనేటువంటిది మాత్రం తగ్గిపోతుంది. ఇది ఎలా సాధ్యం అని చెప్పి చూస్తే మొత్తం కల్తీ వ్యవహారం బయటకు వచ్చింది. సో ఈ రకంగా చేశారు అంటే వీళ్ళందరికీ కూడా మద్యం సంబంధించినటువంటి వ్యాపారంలో లొసుగులు కానీ లేకపోతే గతంలో ఇక్కడ కావచ్చు ఇతర దేశాల్లో కావచ్చు మద్యం వ్యాపారం సంబంధించిన వ్యవహారాలపైన అవగాహన, పట్టు, ఎలా అక్రమాలు చేయొచ్చు, ఏ రకంగా సంపాదించవచ్చు అనేది తెలియకపోతే ఇవన్నీ అందరూ చేసేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇవి బయటపడ్డాయి. సో వర్ల రామయ్య గారు ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. ఇప్పటికే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాకి మీకు సంబంధం ఏంటి? మీ వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి అక్కడ ఎందుకున్నారు? మీ వ్యాపార బినామీలు కాదా వాళ్ళు? ధైర్యం ఉందా? చెప్పే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ జయచంద్రారెడ్డి వాళ్ళ దగ్గరే కదా ఉన్నాడు. సౌత్ ఆఫ్రికాలో కూడా ఎప్పుడు పోలీసులు వస్తారు, ఎప్పుడు పట్టుకుంటారు, విజయవాడ నుంచి పోలీసులు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ఎత్తుకెళ్తారని అతను కంగారుగా తిరుగుతున్నది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నాం. అందుకే రాష్ట్ర ప్రజలారా, ఈ రోజున చంద్రబాబు గారి ముఖ్యమంత్రిత్వంలో ఆ ములకల పంట విలేజ్ పేరేంటి, ములకల ఊరి పేరు, అది కల్తీ దొరికింది కదా అన్నమయ్య జిల్లాలో, ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారో అందులో జయచంద్రారెడ్డి కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే చంద్రబాబు గారి ప్రభుత్వం ఇనుప పాదం మోపింది. ఇంకెక్కడ ఇటువంటివి ఉన్నాయి? ఈ కల్తీ ల్యాబులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ కల్తీ కర్మాగారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం వెలికి తీస్తుంది. మీరు ఎప్పుడైనా చేశారా? చంద్రబాబు గారు ఇటువంటి ప్రోత్సహించారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ చూస్తున్నాం. ఆఫ్రికాలో కంగారుగా తిరుగుతున్నారు. ఆంధ్ర పోలీసులు ఎప్పుడు వస్తారా అని చెప్పి భయపడుతున్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి రామయ్య గారు చెప్తున్నారు. ఎక్కడైనా కల్తీ తయారు చేస్తుంటే వాటిపైన ఉక్కుపాదం మోపుతున్నాం. ఎక్కడెక్కడైనా వీటిని తయారు చేసేటువంటి యూనిట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటినీ కూడా బయటకు దిగిపోతున్నాం అనేది వర్ల రామయ్య గారు చెప్తున్నారు. సో ఈయన మాటలు బట్టి, ఎందుకంటే ఆఫ్రికా ఖండం దాకా అవసరమైతే ఆంధ్ర పోలీసులు వెళ్తారు ఈ కేసు విషయంలో అనేటువంటిది అర్థమవుతుంది. సరే, మరి నిజంగా పోలీసులు ఆఫ్రికా ఖండం దాకా వెళ్ళే ప్లాన్ చేసుకున్నారా, లేకపోతే అక్కడి నుంచి సమాచారం రాబడుతున్నారా, లేకపోతే ఆడ దాక్కున్నటువంటి వారికి ఇక్కడికి రప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా మనకు చూడాలి. ఇక ఈ కేసు విషయంలో చాలా వేగంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక నిర్ణయానికైతే ఖచ్చితంగా వచ్చారు. ఎందుకంటే ఒకవైపు వైసీపీ కూడా మమ్మల్ని మద్యం స్కామ్లో చేశామని చెప్పారు, మా పైన సిట్టేసి విచారణలు జరుపుతున్నారు, మరి ఇప్పుడు బయటపడ్డటువంటి ఈ ఎపిసోడ్ పైన సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఎంపీ మిథున్ రెడ్డి లేఖ రాశారు. అంటే మేమే కాదు మీరు కూడా తప్పు చేస్తున్నారు అని చెప్పేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ తరుణంలో ఖచ్చితంగా ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిందే, ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవాల్సిందే అనేటువంటి నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకోసమని టీమ్స్ కూడా
ఫామ్ చేశారు అనేటువంటిది ఈ విషయంలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి